ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ 7 సార్లు మీరు కంటిన్యూ గెలిచి అక్కడ కూడా ఓటమి చేయడానికి కారణాలు ఏముంటాయండి? నేను చచ్చిపోతాను అదే. సెంటిమెంట్ అది బాగా ఏమన్నా కొంచెం వర్కౌట్ 100% వర్కౌట్ లేదు. రేవంత్ రెడ్డి గారు ఇక్కడ ఎంపీ గెలిచినట్టే కానీ ఎన్నడూ వచ్చింది లేదు, పని చేసింది లేదు, వాళ్ళ చేత గుర్తింపు పొందింది అసలే లేదు. అక్కడ ఓడిపోతే ఇక్కడికి వచ్చిండు. కాంగ్రెస్ పార్టీ నుంచి ఆఫర్ వచ్చింది, వాళ్ళైతే మిమ్మల్ని అప్రోచ్ అయ్యారనేది ఉంది. అది జరిగిందా? అదేమన్నా నిజమేనా? అదేమన్నా బీఆర్ఎస్ పార్టీ నన్ను గింటేసింది. మమ్మల్ని అడగడం వాళ్ళు చేయకూడదు, వాళ్ళకి ఇమేజ్ పెరుగుతుంది. వాళ్ళు వేసుకున్నారు తప్ప మమ్మల్ని అడిగింది లేదు, మేము వాళ్ళకి చెప్పింది లేదు. ఒక్కటి కాకపోతే కవితను ఎందుకు అరెస్ట్ చేయలేదు, లిక్కర్ కేసులో ఎందుకు పట్టించుకోవట్లేదు? మీకు కూడా అలాంటి పరిస్థితి ఎదురైందా? మీరు కూడా చెప్పలేనటువంటి పరిస్థితి ఎదురైందా కొన్నాళ్ళు? ఒక స్టేజ్ దాటిన తర్వాత నాకేది మీరు చెప్పేది, నాకు అన్ని విషయాలు తెలుసు కదా, అవగాహన ఉంది కదా, మీకు నాకంటే ఎక్కువ తెలుస్తా అంటూ అహంకారం లేదు. భిన్న భావజాలాల సమూహమైనటువంటి తెలంగాణ సమాజంలో పోరాటాలు, ఉద్యమాల మిళితమైనటువంటి తెలంగాణ రాజకీయాల్లో వ్యక్తిగతంగానూ తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నటువంటి రాజకీయ నేత ఈటెల రాజేందర్. విద్యార్థి జీవితం నుంచి మొన్నటి తెలంగాణ ఉద్యమం వరకు తనంటూ ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని తెలంగాణ రాజకీయాల్లో తెచ్చుకున్నటువంటి ఈటెల రాజేందర్ 3 ఏళ్ల కిందట రాజకీయంగా భిన్న భావజాలం వైపు మళ్లారు. ఇప్పుడు అదే రాజకీయ భావజాలానికి ప్రాతినిధ్యం వహిస్తూ దేశ అత్యున్నత శాసనస్థానమైనటువంటి పార్లమెంటుకు మల్కాజ్గిరి స్థానం నుంచి పోటీ చేయడానికి రెడీ అయ్యారు. మల్కాజ్గిరి ప్రచారంలో ఉన్నారు. ఈటెల రాజేందర్ మనతో ఉన్నారు. సార్ నమస్తే అండి. సార్, ఈటెల రాజేందర్ అనగానే తెలంగాణ సమాజం మొత్తానికి కూడా, రాజకీయాలకు కానీ అందరికి కూడా ఓ రకమైనటువంటి గుర్తింపు ఏంటంటే విద్యార్థి దశ నుంచి మీరు చేసినటువంటి ఉద్యమాలు కానీ, లేకపోతే తెలంగాణలో మీరు పోషించినటువంటి పాత్ర కానీ ఇవన్నీ గుర్తొస్తుంటాయి. ఇప్పుడు ఇంకొక మలుపు అంటే పార్లమెంట్ అనేది అత్యున్నతమైనటువంటి స్థానం. ఈ పార్లమెంటు స్థానానికి వెళ్ళాలి అనేది మీ నిర్ణయమా లేకపోతే పార్టీ నిర్ణయమా? యాక్చువల్గా గజ్వేల్లో లూజ్ అయిన తర్వాత నేనే ప్రకటించి ఉన్నా, ఒకవేళ అవకాశం కనుక ఇస్తే అత్యధిక ఓట్లు కలిగిన, అత్యధిక జనాభా కలిగిన, న్యూలీ ఎక్స్పాండెడ్ ప్రాంతమైనటువంటి అర్బన్ పార్లమెంట్ సీట్ ఇది. నాకు తెలంగాణ ఉద్యమం నడిచినప్పుడు కానీ, మంత్రిగా చేసినప్పుడు కానీ, గత అనేక సంవత్సరాలుగా ఈ ప్రాంత ప్రజలతో అనేక రకాల సంబంధాలు ఉన్నాయి కాబట్టి 32 ఏళ్ళుగా ఇక్కడనే నేను స్థిర నివాసం ఏర్పాటు చేసుకుంటున్నాను కాబట్టి నేను పోటీ చేస్తానని చెప్పి ప్రకటించను. దాన్ని గమనంలోకి తీసుకున్నటువంటి పార్టీ నాకు ఆ అవకాశం కల్పించింది. అంతే తప్ప పార్టీ నన్ను పోటీ చేయమని చెప్పి నేను ఫోర్స్ చేయలేదు. అంటే పార్లమెంటు ఎన్నికలకు ముందు, అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న టైంలో పార్టీలో కొంత చిటపట్లు కనిపించాయి. అంటే మీరు ఒక ఇమేజ్ని క్యారీ చేసుకుంటూ ఈ పార్టీలోకి వచ్చారు. అలాంటి పరిస్థితుల్లో కూడా ఒక చాలా కీలకమైనటువంటి స్థానానికి, ఎంతో డిమాండ్, ఎంతోమంది ఆశించినటువంటి ఈ స్థానానికి ఈటెల రాజేందర్ గారు మళ్ళీ ఆ స్థానాన్ని దక్కించుకోవడం అంటే పార్టీలో ఆయన పట్టు నిలుపుకున్నట్లుగా, లేకపోతే పార్టీ మిమ్మల్ని గుర్తించినట్లుగానా, లేకపోతే మీరు పార్టీలో మీ స్థానాన్ని నిలుపుకున్నట్లుగా భావించవచ్చు? యాక్చువల్గా ఈ తప్పుడు ప్రచారం, తప్పుడు కథనాలు, అవగాహన లేనితనం తప్ప నేను ఒక పార్టీలో నా స్థానం ఏంటో తెలంగాణ సమాజానికి మొత్తం తెలుసు. ప్రపంచంలో ఉన్న తెలుగు ప్రజలందరూ కూడా తెలుసు. నేనేం కొత్తగా ఎమ్మెల్యే కాలేదు, నేనేం కొత్త మంత్రి కాలేదు. నేను అప్రతిహతంగా 20 సంవత్సరాల కాలం పాటు నాన్ స్టాప్గా ఎమ్మెల్యేగా, పార్టీ ఫ్లోర్ లీడర్గా, ఆర్థిక మంత్రిగా, కష్టకాలంలో ఆరోగ్య శాఖ మంత్రిగా పనిచేసిన కాబట్టి నేను పార్టీకి పోయిన తర్వాత నాకు సముచిత స్థానం, గౌరవం ఎందుకు ఇచ్చిండ్రు? నా చరిత్ర అంతా కూడా, నా ట్రాక్ రికార్డ్ అంతా కూడా పార్టీ దగ్గర ఉంటుంది కాబట్టి నాకు ఇచ్చింది. ఇవాళ కొత్తగా ఏదో నాకు స్థానం దక్కింది, లేకపోతే నేను అందరికంటే ముందు, ఇవన్నీ తప్పుడు కథనాలు. 100% మా పార్టీ, భారతీయ జనతా పార్టీ, నేను బయటికి వెళ్ళి వచ్చిన తర్వాత నన్ను అక్కడ చేసుకొని, నన్ను ఆస్వాదించి, నాకు అండగా ఉండి, నన్ను ఈ స్థాయి దాకా తీసుకొచ్చింది. బిగిన 7 సార్లు గెలిచినటువంటి, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ 7 సార్లు మీరు కంటిన్యూ గెలిచినటువంటి 7 సార్లు గెలిచినటువంటి ఈటెల రాజేందర్ మొట్టమొదటిసారిగా ఓటమి చూడడానికి, మీకు కంటిన్యూగా పోటీ చేసినటువంటి కమలాపూర్ కానీ, హుజూరాబాద్ కానీ, అక్కడ కూడా ఓటమి చూడడానికి కారణాలు ఏముంటాయండి? యాక్చువల్గా చాలా కారణాలు ఉన్నాయి.
అలా ప్రధానమైన కారణం ఏంటంటే ఇంత కష్టకాలంలో మేము గెలిపిస్తే మమ్మల్ని వదిలిపెడుతున్నారనే ఒక బెంగ మమ్మల్ని బాగా బాధించింది. ఈ ఈ ప్రతిపక్ష పార్టీలు అదే పనిగా మిమ్మల్ని వదిలిపెట్టండి, మీ అన్న గజ్వెల్కి పోతున్నాడు, అక్కడ గెలుస్తున్నాడు, ఆయన ఇల్లుకు దగ్గర కాబట్టి అక్కడనే ఉంటాడు అనేటువంటిది బాగా రెచ్చగొట్టాడు. రెండవది డ్రామా, నేను చచ్చిపోతాను డ్రామా, సెంటిమెంటు, అది బాగా ఏమన్నా కొంచెం భార్య 100% వర్కౌట్ ఉంది కదా. అనేకం ఉన్నాయి. దానికి తోడుగా ముఖ్యమంత్రి స్వయంగా 2.5 సంవత్సరాలుగా నన్ను మొత్తం హ్యూమిలేషన్ తీరు కావచ్చు, నా చేత కనీసం ఒక సీఎం రిలీఫ్ ఫండ్ ఇప్పించకుండా, నా చేత ఒక కళ్యాణ లక్ష్మి చెక్ కూడా ఇవ్వకుండా, నాకు అఫీషియల్ మీటింగే ఏర్పాటు చేయకుండా, డే టు డే అసలు ఎమ్మెల్యేగా గెలిస్తే కూడా ఈయన ఏం చేయలేకపోతున్నాడు ఎస్టాబ్లిష్ చేయడం కావచ్చు, స్పెషల్ ఫోకస్ పెట్టి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్రజలు ప్రలోభపెట్టే పద్ధతి కావచ్చు, నాయకులను కోవర్ట్ చేసుకునే తీరు కావచ్చు, అనేక రకాల కారణాల వల్ల సరే ఓడిపోయినాం. హుజరాబాద్లో ఏం జరిగింది అనేది బయట ప్రపంచానికి ఎక్కువ తెలియకపోయినా కూడా ఒకటి మాత్రం సత్యం ఏంటంటే అందరూ కోరుకున్నది, అందరూ ఆశించింది, అక్కడ ఓడిపోకూడదు కదా అని చెప్పి ఆశించాను. వాస్తవం నేను కూడా ఆశించిన, కానీ ఒక్కసారి కూడా పోలే వాస్తవం. ఇవన్నిటికీ విరుగుడుగా నేను అక్కడ ఉంటే కొంత ఏమైందో తెలియదు, కానీ నేనేమో బయట పార్టీని గెలిపించాలని చెప్పి 42-43 స్థానాన్ని నేను తిరిగిన. తర్వాత గజ్వెల్లో ముఖ్యమంత్రి మీద ఛాలెంజ్ చేసి పోటీ చేసిన. ముఖ్యమంత్రి గారికి మరింత కోపం పెరిగి ఉంటుంది, కోపం పెరిగి మరింత అది చేసి ఉంటాడు. చివరికి దొంగ ఓటు కూడా రాసుకొని దొంగ ఓటు కూడా పోల్ చేసుకునేటువంటి అదొకటే నేను చనిపోతా అని ఒకటి లాస్ట్ 2 డేస్లో బాగా అది కూడా బాగా ఎఫెక్ట్ చూపించినట్టుంది. లేక ఉన్నాయి కదా, దానికి జరిగిపోయింది అది కథ. సార్, మల్కాజ్గిరి అనేది దేశంలో ఉన్నటువంటి పార్లమెంటు స్థానాల్లో అతిపెద్ద పార్లమెంటు స్థానాల్లో ఒకటి. చాలా రకాలైనటువంటి మిక్స్డ్ పాపులేషన్ ఉంటుంది. పర్టికులర్గా మీరు ఒక కోర్ తెలంగాణ ఏరియా, కమలాపూర్, హుజూరాబాద్, ఆ ఏరియా నుంచి వచ్చిన, అంటే ఆ ఏరియాని రిప్రజెంట్ చేసిన మీరు దీన్ని చూజ్ చేసుకోవడానికి పర్టికులర్ రీజన్ ఏమన్నా ఉందా? అంటే ఇక్కడ యాక్చువల్గా ఇక్కడ రిటైర్డ్ ఉద్యోగులు కావచ్చు, మీరు ఇంతకుముందు చెప్పినట్టుగా మినీ ఇండియా అంటే అన్ని రాష్ట్రాల ప్రజలు కావచ్చు, తెలంగాణ వ్యాప్తంగా కొంత ఎదిగిన వాళ్ళు పొలిటికల్ లీడర్లు కావచ్చు, వాళ్ళు బిజినెస్ కావచ్చు, వాళ్ళు ఉద్యోగులు కావచ్చు, ఇక్కడ ఎక్కడో ఒక సెటిల్ అయింది. అంటే చాలా చైతన్యవంతమైనటువంటి గడ్డ కాబట్టి నాలాంటి వాడి పనిని కానీ, నాలాంటి వాడి చరిత్రను కానీ వాళ్ళకు తెలుసుకునేటువంటి ఆస్కారం ఉంది కాబట్టి ఈజీగా ఉంటుంది అనేటువంటి భావన నాకు ఉంది. అంటే ఈ ప్రాంతం నాలాంటి వాడిని మరింత అక్కలు చేసుకునే విశ్వాసం ఉంది కాబట్టి వచ్చిన. ప్రస్తుతం ఈ నియోజకవర్గం, ప్రస్తుత తెలంగాణ ముఖ్యమంత్రి అట్ ప్రజెంట్ ఆయన రిప్రజెంట్ చేసినటువంటి నియోజకవర్గం, అలాగే అర్బన్లో బీఆర్ఎస్కి ఎక్కువ ఎడ్జ్ కనిపించింది. ఏ రకంగా చూసుకున్నా బీజేపీకి అంత ఫేవరబుల్గా కానటువంటి నియోజకవర్గంలో మీ గెలుపుకి ఎలాంటి ఇష్యూస్ దోహదపడతాయి అనుకుంటున్నారు? మీరు ఎలా జస్టిఫై చేసుకుంటారు మీ గెలుపుని? యాక్చువల్గా రేవంత్ రెడ్డి గారు ఇక్కడ ఎంపీ గెలిచినట్టే కానీ ఎన్నడూ వచ్చింది లేదు, పని చేసింది లేదు, వాళ్ళ చేత గుర్తింపు పొందింది అసలే లేదు. ఇక్కడ వాడిది యాక్చువల్గా కొడంగల్ కాన్స్టిట్యున్సీ కూడా కాదు, బయట ఎక్కడో కాన్స్టిట్యున్సీ, అక్కడి నుంచి కొడంగల్కి వచ్చిండు, కొడంగల్లో అక్కడ ఓడిపోతే ఇక్కడికి వచ్చిండు. సరే వచ్చిండు, గెలిచిండు, వారికి పెద్ద బంధం లేదు, వారికి అసలు క్లెయిమ్ చేసుకునే అది కూడా లేదు. అందువల్ల ఆయన ఎన్ని చెప్పినా ఏసారి ఎన్నికలు మోడీ గారిని మళ్ళీ ప్రధానమంత్రిని చేయాలన్నటువంటి సంకల్పం, ఇవాళ మల్కాజ్గిరిలో బీజేపీ గెలిపించుకోవాలన్నటువంటి కుతూహలం స్పష్టంగా కనపడుతుంది. దానికి తోడుగా నేను కూడా ఇటలాంధ్రన్న అనేక పదవులు అధిష్ఠించినప్పుడు అనేక బాధ్యతలలో అనేక ప్రజలకు సేవ చేసినటువంటి చరిత్ర కూడా ఉంది కాబట్టి రాజేంద్రాలను పోగొట్టుకోవద్దనేటువంటి భావన కూడా ప్రజలలో ఉంది కాబట్టి డెఫినెట్గా ఇక్కడ రేవంత్ రెడ్డి గారు వచ్చినా, రేవంత్ రెడ్డి గారు ప్రలోభ పెట్టినా, అనేక మంది నాయకులను కొనుక్కునే ప్రయత్నం చేసినా ఇక్కడ మాత్రం బీజేపీనే గెలుస్తుంది. అంటే లాస్ట్ ఎలక్షన్లో 19% ఓట్లు మాత్రమే బీజేపీకి వచ్చాయి. ఇక్కడ మొన్న అసెంబ్లీ ఎలక్షన్ చూసుకున్నా కూడా అర్బన్లో ఉన్న ప్రాంతాల్లో ఇప్పుడు కుత్బుల్లాపూర్ కానీ, కూకట్పల్లి కానీ, ఈ ఏరియాలన్నీ కూడా బీఆర్ఎస్ పార్టీ చాలా ఎక్కువగా చేసినటువంటి పరిస్థితి కనిపించింది. బీఆర్ఎస్ పార్టీకి ఈ పార్లమెంట్లో వచ్చిన ఎన్నికలు 9,28,000 ఓట్లు, 9,28,000 ఓట్లు వచ్చినాయి. కాంగ్రెస్ పార్టీకి వచ్చిన ఓట్లు 5,80,000. ఇవాళ భాజపాకు వచ్చిన ఓట్లు 4,20,000 ఓట్లు. అంటే థర్డ్ ప్లేస్ ఉన్నప్పుడు కూడా ఇప్పుడు జరిగే ఎన్నికలు, ఆనాడు ఈ అసెంబ్లీ ఎన్నికలలో ఓటేసినప్పుడు కూడా ప్రజలకు చెప్పిన మాట ఏంటంటే, ఈ దఫా మీకు వేస్తున్న లోకల్గా వచ్చే ఎన్నికలు మాత్రం ఢిల్లీ ఎన్నికలు, మోడీ గారి ఎన్నికలు మేము బీజేపీకి ఓటేసుకుంటామని చెప్పి ఆనాడు స్పష్టంగా చెప్పింది.
ఇవాళ ఎక్కడికి వెళ్ళినా కూడా మీరు బస్సులకు వెళ్ళినా గేటెడ్ కమ్యూనిటీకి వెళ్ళినా మీకు అపార్ట్మెంట్కి వెళ్ళినా కూడా ఈసారి మీకు ఓటేస్తాం సార్ అనే ఒకటి బాగా కనపడుతుంది. సార్ మీ బ్యాక్గ్రౌండ్ చూసుకున్నట్లయితే 84లో మీది డిగ్రీ అయిపోయింది. అప్పటి నుంచి కూడా పీడిఎస్యూలో వర్క్ చేసి లెఫ్ట్ ఓరియంటెడ్ ఇది. ఆ తర్వాత మీరు బీఆర్ఎస్లో, అప్పుడు టీఆర్ఎస్లో ఉద్యమ నేపథ్యం ఉంది. దీన్ని ఎలాగ బీజేపీతో ఎలా మిక్సప్ చేసుకోగలుగుతున్నారు? అంటే ఆ భావజాలానికి మీరు ఎప్పుడు అంత దగ్గరగా లేనట్టుంది కదా. యాక్చువల్గా ఇక్కడ భావజాలం ఏమి ఉండదు, రాంగ్ పర్సెప్షన్ ఉంది. ఇది భారతీయ జనతా పార్టీ ఒక పొలిటికల్ పార్టీ. పొలిటికల్ పార్టీకి ఉండేటువంటి రెండు లక్షణాలు ఏంటంటే, పార్టీగా ఏ ఎన్నికలకు పోయినా కూడా ప్రజల మెప్పు పొంది ఆశీర్వాదం పొంది గెలవడం, గెలిచిన తర్వాత ప్రజలకు సేవ చేసే భాగ్యం తప్ప, ప్రజలకు మంచి చేసే భాగ్యం తప్ప, ఒకవేళ పార్లమెంట్ అయితే దేశాన్ని శాసించేటువంటి, దేశాన్ని పాలించేటువంటి బాధ్యత. కాబట్టి డెఫినెట్గా ఇవాళ దేశానికి ఒక మంచి ప్రణాళిక, దేశానికి ఒక మంచి స్ట్రాటజీ, దేశానికి మంచి భవిష్యత్తు అందించే పని తప్ప ఇంకోటి లేదు. ఏ పార్టీ అధికారానికి వచ్చినా కూడా ఇవాళ మూల సిద్ధాంతం, దీంట్లో రాజకీయ పార్టీగా ఒకటే మూల సిద్ధాంతం, దేశాన్ని అభివృద్ధి చేయడం, దేశాన్ని ప్రశాంతంగా ఉంచడం, దేశ ప్రజానికం విశ్వాసం పొందడం. గింతే ఉంటే తప్ప వేరే ఉండదు. ఇలా భారతీయ జనతా పార్టీ ఒక పొలిటికల్ పార్టీ కాబట్టి 27 సంవత్సరాలు గుజరాత్లో అక్కడ పాలించింది. మళ్ళీ అధికారం ఇవ్వమని చెప్పి కోరితే మళ్ళీ ఒక 5 సంవత్సరాలు ఇచ్చింది. అంటే ప్రజల ప్రేమను పొందడంలో, ప్రజలకు మేలు చేయడంలో, ఎన్నుకున్నటువంటి ప్రజలకి ఆ రాష్ట్రానికి అభివృద్ధి చేయడంలో, ఈ దేశాన్ని అభివృద్ధి చేయడంలో ఇవాళ ఏ పార్టీ కూడా పోల్చుకోలేనంత గొప్పగా చేసింది. కాబట్టే ఇవాళ భారతీయ జనతా పార్టీలో నేనున్నా. ఇలా ఈ భారతీయ జనతా పార్టీ ప్రేమిస్తున్నాను. సార్, మీరు ఆల్రెడీ ఒక పార్టీని రిప్రజెంట్ చేస్తున్నారు. ఇంకొన్ని రోజుల్లో ఎలక్షన్ ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఈ ప్రశ్న కూడా ఇర్రెలెవెంట్ అని నేను కూడా భావిస్తున్నాను. కానీ ఇది మాత్రం బాగా ప్రచారం జరిగింది, మీడియాలో కానీ రాజకీయ వర్గాల్లో కానీ బాగా ప్రచారం జరిగింది. మీకు ఒకానొక సమయంలో, అంటే టికెట్ కన్ఫర్మ్ కాకముందు, కాంగ్రెస్ పార్టీ నుంచి ఆఫర్ వచ్చింది, వాళ్ళైతే మిమ్మల్ని అప్రోచ్ అయ్యారనేది ఉంది. అది జరిగిందా? అదేమన్నా నిజమేనా? అదేమన్నా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు టచ్ చేయని మనిషి లేడు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అదే పనిగా అందరిని టచ్ చేశారు. రకరకాల పద్ధతిలో, నాకేమైనా దోస్తున్నాను అనుకోండి కాంగ్రెస్ పార్టీలో, ఏమన్నా ఆలోచన ఉందా, ఇట్లా అడగడం వాళ్ళు ఈ పని చేసిన వాళ్ళు. కానీ ఈటల రాజేందర్ గారు నేను అనేకసార్లు చెప్పినాను. నేను మళ్ళీ చెప్తున్నా, బీఆర్ఎస్ పార్టీ నుంచి నేను రాజీనామా చేసి బయటికి రాలేదు. బీఆర్ఎస్ పార్టీ నన్ను గెంటేసింది. రెండవది, అనేక కథనాలకు ఇట్నే వస్తున్నప్పుడు బట్టలు మార్చుకున్నంత తేలికగా పార్టీలు మారడం ఉండదు అని చెప్పిన. అంటే మాలాంటి పార్టీ మారడం అనే కల్చర్కి విరుద్ధమైన వాళ్ళు. కాబట్టి మమ్మల్ని అడగడం వాళ్ళు చేయకూడదు. వాళ్ళు బయట ప్రచారం చేసుకున్నారు. నన్ను అడగడం కంటే కూడా నన్ను అడిగినట్టుగా స్క్రోలింగ్లు, నన్ను అడిగినట్టు పేపర్ రాసుడు, నన్ను అడిగిన టీవీలో కథనాలు వాళ్ళు వేసుకున్నారు తప్ప మమ్మల్ని అడిగింది లేదు, మేము వాళ్ళకి చెప్పింది లేదు. డైరెక్ట్గా సీఎం గారే ఫోన్ చేశారని కూడా అన్నారు. బట్ తప్పండి. అంటే అబ్బరప్పులు అంటే తోకబాడనట్టుగా ఇట్లాంటివి ఉంటాయి కథనాలు. మొన్న జరిగిన ఎలక్షన్కి ముందు అసలు కాంగ్రెస్ పార్టీ అనేది ఎక్కడా లేదు. నవంబర్లో ఎలక్షన్ జరిగింది. అక్టోబర్, సెప్టెంబర్ వరకు చూసుకున్నట్లయితే కాంగ్రెస్ పార్టీ 3వ స్థానం, పోటీ బీఆర్ఎస్, బీజేపీ అనుకున్నటువంటి పరిస్థితి వచ్చింది. ఒకేసారిగా అలా తగ్గిపోవడం అనేది, ఆ ఎఫెక్ట్ పార్లమెంట్ ఎలక్షన్ మీద కూడా ఉండదంటారు. యాక్చువల్గా 4 ఏళ్ళుగా 2018లో గెలిచిన తర్వాత ఎక్కడో ప్రజలకు విసుగు పుట్టింది. క్యాబినెట్ మంత్రులు నియమించకపోవడం, రాచరికపు పోకడలు, కుటుంబ పరిపాలన, ఎవరిని కలవకపోవడము, ప్రజలను పట్టించుకోకపోవడము, నేను ప్రజలకు కనెక్ట్ అయిపోయినటువంటి అహంకారం, ఇవన్నీ కలగలిసి కేసీఆర్ని ఈసారి రానియద్దని చెప్పి ప్రజలు నిర్ణయించుకున్నారు. కాబట్టి ఎప్పుడు ఎన్నికలు వచ్చినప్పటికి కూడా దాంట్లో భారతీయ జనతా పార్టీ గెలిపించారు. అది దుబ్బాక కావచ్చు, హుజరాబాద్ కావచ్చు, జిహెచ్ఎంసీ కావచ్చు గెలిపించారు. కానీ ఎందుకో ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి విష ప్రచారం ఏదైతుందో, బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీ ఒక్కటి కాకపోతే కవితను ఎందుకు అరెస్ట్ చేయలేదు, లిక్కర్ కేసులో ఎందుకు పట్టించుకోవట్లేదు, దేర్ఫోర్ వీళ్ళిద్దరు ఒకటే అని చెప్పి నరేషన్ బిల్డప్ చేయడంలో, ప్రజలు నమ్మించడంలో, సోషల్ మీడియాలో అదే పనిగా ప్రచారం చేయడంలో సక్సెస్ అయింది. కాబట్టి కేసీఆర్ని ఓడగొట్టాలనే సంకల్పం వీళ్ళు చేసిన ప్రచారం కలగలిసి ఇలా కాంగ్రెస్ పార్టీ అధికారంకి వచ్చింది తప్ప, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన స్కీములను నమ్మి కానీ, రేవంత్ రెడ్డి గారిని నమ్మి కానీ, లేదా కాంగ్రెస్ పార్టీ గొప్పతనం చూసి కానీ వాళ్ళ అధికారం ఇవ్వరు. అదొక్కటే రీజన్ కాదు, కవితను అరెస్ట్ చేయకపోవడం ఒకటే రీజన్ కాదు. సడన్గా బీజేపీ ఒక ఊపులో ఉన్నటువంటి బీజేపీని బ్రేక్ వేశారు, హైకమాండ్ బ్రేక్ వేసింది అనేటువంటి ఒక ఫీలింగ్ కూడా జనాల్లో వచ్చింది. అంటే హైకమాండ్ ఎప్పుడు కూడా గెలవాలని కోరుకుంటారు తప్ప ఇక్కడ పార్టీ పెరగద్దని కానీ కోరుకోదు పార్టీ.
కాబట్టి మా హైకమాండ్ 100% గత 3 ఏళ్ళుగా ఇక్కడ నేషనల్ ఎగ్జిక్యూటివ్ సమావేశాలు జరిగినప్పుడే మాకు డైరెక్షన్ ఇచ్చారు. ఎట్టి పరిస్థితుల్లో శాసనసభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ గెలవాలి, ప్రభుత్వానికి రావాలనేది మా సంకల్పం. సార్, మొన్న జరిగిన ఎలక్షన్ రిజల్ట్ కనుక చూసుకున్నట్లయితే మీరు ఏంటి ప్రధానమైన రీజన్ అనుకుంటారు? కేసీఆర్ కనీవిని ఎరగని స్థాయిలో ఆ స్థాయిలో బ్లాట్ ఎదుర్కోవడానికి రీజన్ ఏమనుకుంటారు? అందులో ఈటెల రాజేందర్ పట్ల చూపించినటువంటి హ్యూమిలేషన్ కూడా ఒక కారణం ఉండుంటుందా? అంటే ఇష్యూ వెరీ సింపుల్ అండి. ఆయన ఇప్పుడు కూడా అంగీకరించకపోవచ్చు, కానీ ఆయన పరిపాలన కొనసాగిన నాడు కార్యకర్తలను నాయకులను స్వేచ్ఛగా కలిసే వాతావరణం లేకుండే. నేను ఇచ్చేవాడిని, మీరు పుచ్చుకునేవాళ్ళు, నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే నాకంటే ఎవడు గొప్పగా ఉన్నాడుగా పాలించిన దేశంలో అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రుల కంటే కూడా నేనే గొప్పగా పరిపాలించడం ఒక భావన. ఇలా కేంద్రంలో ఉంటున్న మోడీ గారిని ఆయన సంస్కారహీనంగా మాట్లాడే తీరు కావచ్చు, సొంత సహచర మంత్రుల పట్లనే వాళ్ళకు నమ్మకం లేక ఫోన్ ట్యాపింగ్ చేసే విధానం కావచ్చు, ఇట్లా అనేక రకాల అంశాలు కలగలిసి ఇలా వారు ఓడిపోయింది. ఫోన్ ట్యాపింగ్ అనే విషయం మీద మాట్లాడితే మీ పట్ల కూడా అపనమ్మకం పెరిగిపోవడానికి అదొక రీజన్ అనుకోవచ్చా? మీ ఫోన్ కూడా ట్యాప్ చేశారని సమాచారం. ఎందుకో వారికి ఏమీ లేనినాడు, అంతా సవ్యంగా జరుగుతున్నాడే ఫోన్ ట్యాపింగ్ మొదలైంది. రాజయ్య గారిని డిప్యూటీ సీఎం నుంచి తొలగించిన నాడే ఈ ఫోన్ ట్యాపింగ్ అనే అంశం చర్చకు వచ్చింది. మేము అడిగినామా ఏం తప్పు చేసినని చెప్పి ఆయన బయటికి పంపిస్తున్నారు. ఒక దళిత ముఖ్యమంత్రి అని చెప్పిన ఈ రాష్ట్రంలో దళిత ఉప ముఖ్యమంత్రి, అందులో మాదిగ బిడ్డ, ఆయన ముట్టుకుంటే నెగిటివ్ పోయే ప్రమాదం ఉంది అని చెప్పినాం మేము. కానీ వారు వినలే. కేసీఆర్కి ఎవరు చెప్పలేరంటారు. మీరు చాలా సీనియరు, మీకు కూడా అలాంటి పరిస్థితి ఎదురైందా? మీరు కూడా చెప్పలేనటువంటి పరిస్థితి ఎదురైందా కొన్నాళ్ళు? అంటే ఒక స్టేజ్ దాటిన తర్వాత నాకేది మీరు చెప్పేది, నాకు అన్ని విషయాలు తెలుసు కదా, అవగాహన ఉంది కదా, మీకు నాకంటే ఎక్కువ తెలుస్తా అంటూ అహంకారం లేదు. నరేంద్ర మోదీ హైదరాబాద్ మీటింగ్లో, మొన్న ఈ మధ్య జరిగిన హైదరాబాద్ మీటింగ్లో కేటీఆర్ని ముఖ్యమంత్రి చేయడానికి ప్రయత్నం చేశారు, అది నాతో చెప్పారు అని కూడా చెప్పారు. మీరు అప్పటికి బీఆర్ఎస్లో ఉంటారు. ఆ ప్రయత్నం జరిగిందండి, అది నిజమేనా? అసలు చాలాసార్లు కేటీఆర్ గారు ముఖ్యమంత్రి చేయాలన్నటువంటి ప్రయత్నం జరిగినమాట వాస్తవం. ఎందుకు పోస్ట్ చేసుకుంటే వాళ్ళకి పార్టీలో ఏమైనా దాని మీద చర్చ జరిగిందా? పార్టీ వాళ్ళు ఏమైనా అబ్జెక్షన్ కానీ, లేకపోతే అసలు దాని మీద అసలు రకమైన సమాచారం అయినా ఉందా? పార్టీలో చర్చ పెట్టడు, ముఖ్యమంత్రి గారు ఒకటి మొదలు అనుకొని దాన్ని అమలు కోసం ప్రయత్నం చేస్తారు తప్ప విస్తృతంగా చర్చ పెట్టే సంస్కృతి మాదని లేదు. బీఆర్ఎస్కి సంబంధించినటువంటి కోర్ ఏరియా ఉత్తర తెలంగాణ కావచ్చు, లేకపోతే మిగతా తెలంగాణ ముఖ్యమైన ప్రాంతాల్లో మొన్న ఓటమి 35 సీట్లు వాళ్ళకి వచ్చి ఉండొచ్చు, కానీ హైదరాబాద్ మినహాయిస్తే చాలా దారుణమైన ఓటమిగా చెప్పుకోవాలి. ఎందుకు తెలంగాణ సమాజం ఆ స్థాయిలో నెగిటివ్గా ప్రతిస్పందించింది? అర్బన్ వాళ్ళు అంటే సరే వదిలేయండి, మొత్తం తెలంగాణ కోర్ తెలంగాణ చాలా. ఇక్కడ ఇష్యూ నేను మళ్ళీ చెప్తున్నా, అహంకారం, కుటుంబ పాలన, ఇవాళ దోసుకుంటున్నాడనే భావన, దానికి తోడుగా సొంత మంత్రుల మీదనే అపనమ్మకం, నాయకుడికి క్యాడర్కు లింక్ తెగిపోవడం, నాయకుడికి ముఖ్యమంత్రికి ప్రజలకు లింక్ తెగిపోవడం, అసలు మమ్మల్ని ఎవడు కొట్టుకోవడం అనేటువంటి అతి విశ్వాసం, ఇవన్నీ కలగలిసి ఓడగొడుతుంది. కేసీఆర్ 100 మంది చాణక్యులతో సమానం అని మీరు ఒకసారి మాట్లాడారు. మళ్ళీ పుంజుకుంటుందంటారా బీఆర్ఎస్? ఏమన్నా కష్టమే, ఇప్పుడైతే అట్లా కనబడతలేదు. అంటే వారు టీఆర్ఎస్ పార్టీని రద్దు చేసుకొని బీఆర్ఎస్ పార్టీగా చేసుకున్నారు. బీఆర్ఎస్ పార్టీగా మారిన నాడే తెలంగాణ ప్రజలకు ఆ పార్టీకి లింక్ తెగిపోయింది. మరి బయటికి పోయినరు, అనేక మందిని జైన్ చేసుకున్నారు, సొంత హెలికాప్టర్లలో ఏరోప్లేన్లలో పట్టుకొచ్చుకున్నారు, పైసలు ఇచ్చి కొనుకొచ్చుకున్నారు. ఎన్ని చేసినా కూడా ప్రజలు నమ్మలే. మళ్ళీ బీఆర్ఎస్ నుంచి టీఆర్ఎస్ కొంటున్నారు. ఫేట్ మారుద్దా మరి? అని పేరు మారిస్తే తెలియదు మరి వాళ్ళకి తెలియాలి. ఏ ప్లేట్ మార్చినా, ఏ పేరు మార్చినా రెండైతే స్పష్టం కదా. కేసీఆర్ నైజమేందో, కేసీఆర్ పరిపాలన ఏదో సంపూర్ణంగా అర్థమైపోయింది. రెండోది, ఇవాళ ఫోన్ ట్యాపింగ్ కావచ్చు, కాళేశ్వరం ప్రాజెక్ట్ కావచ్చు, అనేక రకాల అంశాలు చూసిన తర్వాత అరే కేసీఆర్ చెప్పే మాటకు చేసే పనికి పొందలేదని చెప్పి నిర్ధారించుకున్నారు. సార్, ఎలక్షన్లో బీజేపీ బీసీ సీఎం అనేది ఒక అనౌన్స్మెంట్ చేశారు. సార్, అధికారం రాలేదు, కానీ శాసనసభ పక్ష దానికి కూడా ఎందుకు కన్సిడర్ చేయలేదు? బీసీని కానీ లేకపోతే వేరే కులాన్ని కానీ ఎందుకు కన్సిడర్ చేయలేదు అనేది అంటే ఇప్పుడు ఇష్యూ మాకు ఉన్నది 8 మంది. 8 మందిలో సీనియర్ ఎవరుండో సిచ్యుయేషన్ ఇప్పుడు ఉన్నదంటే రాజా సింగ్ సీనియర్ యాక్చువల్గా, కానీ వారు అప్పుడప్పుడు స్టేట్మెంట్స్ ఆ కథా కార్యక్రమం ఉంటుంది కాబట్టి మేము అందరినీ క్యారీ చేయాల్సి అక్కడ ఉంటుంది కాబట్టి ఇవాళ మేము ఉన్న దాంట్లో సీనియర్ అయినటువంటి మహేష్ రెడ్డి గారికి ఇచ్చాము. మల్కాజ్గిరి నుంచి పోటీ రకరకాల 3 పార్టీలు చాలా తీవ్రంగా పోటీ పడుతున్నాయి. మళ్ళీ
రాజేంద్ర గారిని పార్టీ అధిష్టానం ఒక ప్రత్యేకమైన దృష్టితోనే మల్కాజ్గిరి నుంచి పోటీ చేసింది. ఆయన రేపు మల్కాజ్గిరి నుంచి గెలిచి కేంద్ర మంత్రి కాబోతున్నారా? ఏమని చెప్తున్నారు? ఆ విషయం నాకు తెలియదు. థ్యాంక్ యూ సార్.